ఏ హలో మామాస్, వెల్కమ్ టు ద ఏకే బ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. సో మనమైతే ఇంకో కొత్త బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్లాగ్ ఏంటంటే ఒక మూవీ బ్లాగ్. ఏ మూవీకి వెళ్తున్నాం, ఏ థియేటర్కి వెళ్తున్నాం, మొత్తం అక్కడికి వెళ్ళాకే చూపించేస్తా. సో మన బ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలానే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మిట్ట మధ్యాహ్నం పోతున్నాను నేను సినిమాకి. మస్తు ఎండ కొడుతుంది. ఇక తెలుసుగా మన రొటీన్ డైలాగ్, పైన ఎండ పుట్టింగ్, నేను సన్ స్క్రీన్ రాయింగ్. చలో సన్ స్క్రీన్ రాసుకొని స్టార్ట్ అయిపోదాం. రాసుకున్నావారా సన్ స్క్రీన్? స్టార్ట్ అయిదామే ఇక మూవీకి. నేను మన బ్లాగ్లో మూవీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలే, ఏడికి పోతున్నాం అని వెళ్ళాక చూపిస్తా అని చెప్పాను. చలో ముఖం కొంచెం డల్గా అనిపించచ్చు మీ అందరికీ. కొంచెం సన్ స్క్రీన్ ఎక్కువ రాసేసాను అనమాట, ఎండ మామూలుగా లేదు. సో థియేటర్ దగ్గరికి వెళ్ళాక ఏ థియేటర్కి వచ్చినా, ఏ మూవీకి వచ్చినా కూడా చూపించేస్తా. సో మనమైతే ఇప్పుడే థియేటర్కి అయితే వచ్చేసినాము. మా దోసైడ్ అయితే పార్కింగ్ చేయడానికి పోయిండు. థియేటర్ కనిపిస్తుందిగా, శివశక్తి థియేటర్. ఈ శివశక్తి థియేటర్ ఎవరు తెలుసా మీకు? దిల్రాజు, అంటే దిల్రాజు కొన్నాడు, ఆయనది కాదు. అంటే ఆయన అప్గ్రేడ్ చేసి ఆయన కొన్నాడు అనమాట ఈ థియేటర్ని. ఎస్విసి సినిమాస్, శివశక్తి సినిమాస్. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం పదా. ఇంకా మేము టికెట్లు తీసుకెళ్ళాం, ఫస్ట్ టికెట్లు కొన్ని పోవాలా. మ్యాన్ ఫైనల్గా టికెట్స్ తీసుకున్నాం, లోపలికి అయితే వచ్చేసినాం. ఏమన్నా అంతమంది లేరు, మనమే వచ్చినాము. అది ఇవే అనుకుంటా రాజా, ఏమో ఇదేరా సెట్ M12 13. ఆహా ఓహో, చలో మనమైతే M12 13 తీసుకున్నాం. పర్లేదు, ఎక్కడి నుంచి స్క్రీన్ బాగానే ఉంది, గుడ్డ ఏసీ మంచిగా చేస్తుండే. 100 రూపాయలు టికెట్ అదేరా, కొల్లైంది 100 రూపాయలు. మళ్ళీ దాని కిందనే 50. ఇవో మా టికెట్ M12 13. మనమైతే వీరభద్రుడు సినిమాకి అయితే వచ్చేసినాం. చూడాలి సినిమా ఏ విధంగా ఉంటుందో. చెప్పు, సినిమా ఎట్లుంటుందంట? ఓన్లీ వన్ వర్డ్, సాయి అభ్యంకర్. అవును, అసలు మ్యూజిక్ మస్తు కొట్టిండే సాయి అభ్యంకర్. నేను లైక్ నార్మల్గా కొన్ని బీజిఎమ్స్ కానీ విన్నా కదా ట్రైలర్లో, మంచిగా ఉండే. గాడ్ మోడ్ సెకండ్ హాఫ్ మస్తు ఉంటుంది. సాయి అభ్యంకర్ మూవీ మస్తు ఉంది, మ్యూజిక్ మస్తు ఉంది. నేనే విన్నా, అందుకే వచ్చినాం. చూద్దాం సినిమా ఎట్లుంటుందో. కాకపోతే సినిమా అది ఏందో సంథింగ్ ఏదో మొత్తం లాయర్ సెటప్ లాగా ఉంది. మమ్మీ ఏముంది సార్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, ఏంది లేదా వచ్చాం వకీల్ సాబ్లా కొడుతుంది అంటున్నాం అమ్మ. సినిమా స్టార్ట్ అయినాక, టైటిల్ రివీల్ అయినాక మనం మళ్ళీ ఎప్పుడు మాట్లాడదామంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోతుంది కదా, అప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది, మా ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అనిపించింది, అప్పుడు డిస్కస్ చేద్దాం. చలో. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అసలుకి సినిమా గురించి నేను నెగిటివ్ రివ్యూస్ విన్నా యూట్యూబ్లో, బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ మ్యాడ్ ఉంది సినిమా. రాదు ఎట్లుందో సినిమా ఫస్ట్ హాఫ్. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్, పీక్స్. చాలా రోజుల తర్వాత సూర్యని ఒక కొత్త
కొత్త యాంగిల్ చూసినాము. ఆయన ప్రెజెన్స్ కూడా అసలు స్క్రీన్ మీద చూస్తుంటే వేరే లెవెల్, మైండ్ పోతుంది అసలు. ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడు అయిపోయింది, గూస్ బంప్స్. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, అమ్మ ఏం తీసిరు భయ్య, అసలుకి మస్తు ఉండే. సో ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలో వచ్చింది, ఇంకా రిమైనింగ్ కూడా చూసి సెకండ్ హాఫ్ కూడా అయిపోయినాక మొత్తం డీటెయిలింగ్ అయితే చెప్పేద్దాం. చలో. సో మనం ఇప్పుడే కరుపు తమిళ్లో తెలుగులో వీరభద్రుడు సినిమా అయితే చూసి వచ్చినాము. ఇక సినిమా విషయానికి వచ్చేస్తే పీక్స్ మంచిగా ఉంది సినిమా. అసలుకి నేను సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ రొత్త కంటెంట్ విన్నా, ఎట్లా అంటే బాగాలేదని, కొంతమంది బాగుందని, అవన్నీ నేను ఏం పట్టించుకోలేదు. జస్ట్ నేను ఏం చేసిన అంటే నాకు ట్రైలర్ చూసిన, ట్రైలరే మస్తు అనిపించుండే. లైక్ సూర్య, ఇంకా మూవీలో సూర్య అయితే గాడ్ మోడ్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. ఆ స్క్రీన్ మీద చూస్తే మైండ్ పోతుంది అసలు. ఆ పీక్ విజువల్స్, సినిమాలో కలర్ గ్రేడింగ్ అయితే ఇచ్చి పడేసారు. ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ సినిమాలో వచ్చేసి మనకి సాయ భయంకర్ మ్యూజిక్. యాక్చువల్లీ మనం అందరం డ్యూడ్ సినిమాలో చూసే ఉంటాము ఏ విధంగా కొట్టిండు ఆయన మ్యూజిక్, డ్యూడ్కి ఎంత మంచి ఆల్బమ్ ఇచ్చినో మనకు తెలుసు కదా. సో సేమ్ కమింగ్ టు కరుపు వీరభద్రుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేసిండు. ఇక ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ సినిమాకి మీరు రివ్యూలు చూసి కంటెంట్లు చూసి వెళ్ళకూర్రి, మంచిగా వెళ్ళరు సినిమాకి, అందరికి నచ్చుతుంది సినిమా. పెద్ద ఓవర్ రేటెడ్ కంటెంట్ అట్లా ఏం లేదు సినిమాలో. కొంచెం దగ్గర కామెడీ ఉంటుంది, కొంచెం దగ్గర మంచి ఎలివేషన్ ఉంటుంది. చెప్తున్నా కదా, సూర్య గాడ్ మోడ్ ప్రెజెన్స్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, అంత మంచిగా ఉంది సినిమా. అది సినిమా గురించి. ఇక నేను ఇచ్చే రేటింగ్ అయితే సినిమాకి 4/5 ఇస్తాను. ఎందుకంటే చాలా, ఇంకా సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, ఈ టైప్ ఆఫ్ స్టోరీ ఇట్లా ఉంటుంది సినిమాలో. అందరు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్టయితే ప్రతి సినిమాలో ఏమంటారు, రొటీన్ కంటెంట్ వచ్చేస్తుంది. చాలామంది జనాలు ఇట్లా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాకే వెళ్ళిపోండి, వీరభద్రుడికి పక్కా మీరు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. సినిమా చాలా బాగుంది. అది సినిమా గురించి. ఫైనల్గా మనమైతే ఇంటికైతే వచ్చేసాము. సినిమా అయితే చాలా బాగుంది, మీ ఫ్యామిలీతో కూడా మీరు పక్కా చూసేయండి. సో మన బ్లాగ్ మొత్తం చూసినాక మన ఛానల్ అయితే లైక్, షేర్, కమెంట్ పక్కా చేసేయండి. చలో ఉంటా మరి, బాయ్ మాస్.